నమస్తే అన్న. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోదవాడ గ్రామ సర్పంచ్ని, గురజాల నియోజకవర్గం. అది మా ఎమ్మెల్యే గారు కాశీమహేష్ రెడ్డి గారు. మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి. అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో పల్నాడు ఏరియా వెనకబడిపోయింది, పరిపాలన మంచిగా చేయలేకపోతున్నారు అనేసి అయితే ప్రచారం అయితే బయటకు వచ్చింది. మరి మీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేసి టీడీపీకి మద్దతు చూపారు కదా. మరి మీ పల్నాడు ఏరియాలో ఈసారి వైసీపీ వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మా పల్నాడు ఏరియాలో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, ఓబీసీలు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారు. అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తున్నారు. మా ఎంపీ స్థానం అనిల్ కుమార్ యాదవ్ గారికి, మా పార్లమెంట్ స్థానంలో ఎక్కువ బీసీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మా బీసీగా ఎప్పుడు కనివిరిగిన రీతిలో పార్లమెంట్లో ఎప్పుడు రెడ్డి కమ్మ ఉండే వాళ్ళని బీసీగా ప్రకటించి, బీసీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించి అత్యధిక మెజారిటీ తోటి ఆ పార్లమెంట్ స్థానాన్ని మేము వైసీపీ తరఫున కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగనే మా గురజాలలో కాశీమహేష్ రెడ్డి గారిని గతంలో మెజారిటీ కాడికి కూడా ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ దాకా మా గ్రామంలో మా చిన్న బోదవాడ పంచాయతీలో హౌస్ సైట్స్ ఉన్నాయి. హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, హౌస్ సైట్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ మా ప్రభుత్వం ఎంతో అభివృద్ధి పదంలో చేసింది. ప్రజలు కూడా ఎంతో ఆశాస్పదంగా ఆ అభివృద్ధి పదంలో నడుస్తుందని, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని మేము బాగా పార్టీని ఓట్లు వేసి గెలిపించుకుంటామని. మరి మీకు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక బీసీ అభ్యర్థిని మీకు ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రజా ఆదరణ ఆయన పొందగలరంటారు అనిల్ కుమార్ గారు? అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక బీసీ అభ్యర్థి. ఆయన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంట్లో అందరికీ సమన్వయం కల్పించాలని, ఓన్లీ ఒక రెడ్డి, కమ్మ, కాపుకే కాకుండా అన్ని వర్గాలకి సమన్వయం కల్పించాలని చెప్పేసి ప్రతి పార్లమెంట్ స్థానంలో బీసీని, ఒకసారి ఎస్టీని, ఒకసారి ఓసీని అందరికీ సమపాలన చేయాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు దగ్గర వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం 151 సీట్కి 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాము. 155 దాకా వస్తాయని మేము అంచనా వేసుకుంటున్నాము. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈ సంక్షేమ పథకాలు అలానే అందుతాయని ఆశిస్తున్నాం. జై జగన్.